పాత కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఇప్పుడు గూడా కొన్ని కుటుంబాలు, కొన్ని ఫ్యామిలీస్‌లో ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదరు, మదరు వాళ్ళ కుటుంబంలో ఎంతమైతే ఉంటున్నారో వాళ్ళందరూ గూడా ఉమ్మడిగా కలిసి జీవిస్తా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులను ఎంతో ప్రేమతో వాళ్ళని చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు రాంగ రాంగ ఏమైపోయిందంటే తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే అనాథాశ్రయాల్లో ఉంటున్నారు చాలామంది. అంటే కొంతమంది, అందరు కాదు. అనాశ్రయాల్లో చాలామంది తల్లిదండ్రులు ఉంటున్నారు. పెళ్ళి అవ్వంగానే వాళ్ళ అనాశ్రయాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఏమైపోతుందంటే దేవుని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు ఏం దేవుడి ఆజ్ఞలు ఏం చెప్తున్నాడు? ఎపిసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. మనం ఎప్పుడైనా సన్మానించినట్లు మనకైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అనుభవం ఉందా మీకు? మనం తల్లిదండ్రులను ఎప్పుడైనా సన్మానించామా? సన్మానించినట్లయితే దేవుడు మనకు 2 మనకు లాభాలు ఇస్తా అంటున్నాడు. ఒకటి మేలు కలుగుతుంది, రెండవది దీర్ఘాయుష్మంతుడుగా అవుతావు అంటున్నాడు. మన తల్లిదండ్రులను సన్మానించడం అనేది దేవుడి ఆజ్ఞ. నేను చెప్తున్నానండి, మా మదర్స్ డే వస్తే మా మదర్స్ డేకి ఆమెని నేను సన్మానిస్తానండి. దేవుడి ఆజ్ఞలు నేను పాటిస్తున్నానండి. దేవుని ఆజ్ఞలు పాటించి నేను వాక్యం చెప్తున్నాను. మదర్స్ డే వస్తే మా అమ్మనే అడుగుతాను, మీకేం కావాలమ్మా అంటాను. ఆమె ఏమడిగితే అది తీస్తానండి. ఆమెను సన్మానిస్తాను. తండ్రిని సన్మానించాలి, తల్లిని సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించే అనుభవం మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము, మనకు మేలు కలుగుతుంది.